నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసంలో చేస్తున్నా. ఇప్పుడు బాగా ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయండి. అండ్ కంపేర్డ్ విత్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా అంటే హీట్ స్ట్రోక్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈసారి 2-3 డిగ్రీల కంటే ఎక్కువగా టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనం ఈసారి ఈ సమ్మర్కి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే టాప్ టు బాటమ్, అంటే స్కిన్ నుంచి కళ్ళ నుంచి మన బాడీకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం డిస్కస్ చేద్దాం. ఈ మెయిన్గా ఈ సమ్మర్లో మనకి హీట్ స్ట్రోక్, ఈ వడదెబ్బ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఎవరు అంటే ఓల్డ్ పీపుల్, అంటే ఏజ్ 55 నుంచి 60 పైబడిన వాళ్ళకి హీట్ స్ట్రోక్ తగిలి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళతో పాటు పిల్లలు కూడా వెరీ డేంజరస్. ఈ పిల్లలు ఈ సమ్మర్కి హాలిడేస్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఫుల్గా ఎండల్లో ఆడుకోవడం, వాళ్ళకు కూడా హీట్ స్ట్రోక్ వచ్చి వాళ్ళకు కూడా ప్రాణానికి ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు వేడెక్కువ ఉంది కదా అని చెప్పి స్విమ్మింగ్ పూల్స్, చెరువులు వీటికి వెళ్ళి మునిగిపోవడం అనేది రెగ్యులర్గా ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దవాళ్ళని అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ హీట్ స్ట్రోక్ రాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా అంటే హీట్ స్ట్రోక్ రాకుండా ఎక్కువగా వాటర్ మినిమం 3 నుంచి 4 లీటర్ల వాటర్ మినిమం తీసుకోవాలి మన బాడీకి. వాటర్తో పాటు బటర్ మిల్క్ ఉంటుంది కదా, ప్రతిరోజు మజ్జిగ 2-3 గ్లాసులు, ఎన్నిసార్లు మనం మజ్జిగ తీసుకుంటే అంత మంచిది. ఇంకోటి స్నానం కూడా నిరువెచ్చని నీరుతో మినిమం రోజుకి అంటే 1-2-3 టైమ్స్ అయినా సరే 2-3 టైమ్స్ చేయడానికి చూడండి. దానివల్ల కూడా మనకి హీట్ స్ట్రోక్ తగిలే అవకాశం తక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు కూడా స్కిన్ ప్రొటెక్షన్ వాడాలండి. అంటే స్కిన్ ప్రొటెక్షన్ అంటే ఏం చేయాలి? ఎక్కువగా తెల్లని దుస్తులు ధరించాలి. నల్లని దుస్తుల వల్ల ఏమవుతుందంటే ఎండని అబ్జర్వ్ చేస్తుంది. బ్లాక్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తుంది, వైట్ ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అందుకు మనం తెల్లని దుస్తులు, కాటన్ దుస్తులు అవి కూడా కంప్లీట్ చేతి వరకు కవర్ అయ్యేటట్టు ఉండాలి. సేమ్ టైం ఫేస్కి కూడా సన్ ప్రొటెక్షన్ పైన SPF క్రీమ్స్ వాడాలి. ఎందుకంటే ఈ హీట్, ఈ క్లైమేట్, ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే ఓజోన్ పొరకి హోల్ పడి ఆ UV రేస్ అనేవి స్కిన్ మీద పడుతున్నాయి. సో మనం SPF క్రీమ్స్ వాడడం వల్ల మన స్కిన్ పాడవడం కానీ, స్కిన్ క్యాన్సర్స్ కానీ, స్కిన్ బ్లాక్ అవ్వడం కానీ, స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఐస్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. లైక్ ఈ గాగుల్స్ అనేవి మనం సన్ స్క్రీన్ గాగుల్స్ వాడితే మంచిది. అంటే SPF గాగుల్స్ అని అంటాం. సన్ ప్రొటెక్షన్ ఉండే గాగుల్స్ అంటే మామూలుగా 100 రూపీస్ 200 రూపీస్ రోడ్డు మీద దొరికేవి కాకుండా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, లైక్ 3000-4000 ఉంటాయి. సన్ ప్రొటెక్షన్ గ్లాసెస్ అంటే వాళ్ళు ఇస్తారు. ఆ గ్లాసెస్ అనేవి వాడడం వల్ల మన కంటిలో గ్లాకోమాస్ కానీ, ఎండలో ఎప్పుడు కూడా మనం ఈ స్పెట్స్ ఏవైతే వాడతామో సన్ స్క్రీన్ స్పెట్స్, అవి స్టైల్ గురించి కాదు. మనం పెట్టుకోవడం వల్ల ధూళి దుమ్ము వెలకపోవడమే కాకుండా కంట్లో ఏజ్ అయ్యే కొద్దీ శుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే గ్లాకోమా, క్యాటరాక్ట్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఈ బాగా ఎండలోకి వెళ్ళేటప్పుడు గ్లాసెస్ వాడడం వల్ల. సో ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ గ్లాసెస్ వాడడం అనేది మంచిది. ఈ బయట ఫుడ్స్ ఉంటాయి కదండి, జంక్ ఫుడ్స్, ఇవన్నీ తినేయడం ఆపేసాను. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా వైరల్ అంటే ఈ మంప్స్, గౌడు బిళ్ళలు కానీ, చికెన్ పాక్స్ కానీ, లేదా వేరే రకమైన కొన్ని టైఫాయిడ్ అని ఇలాంటివన్నీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఎక్కువ వస్తాయంటే నీరు అనేవి కంటామినేషన్ పెరుగుతుంది అనమాట. సమ్మర్లో నీరు అనేది అడుగుకి చేరిపోతుంది. అంటే భూగర్భ జలాలు అడుగుకి చేరిపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా అడుగు వచ్చి చేరిపోతుంది అనమాట. దానివల్ల ఎక్కువగా మనం బయట ఫుడ్స్ హీట్ చేసుకోకుండా తినేవి, వీటి వల్ల ఎక్కువ టైఫాయిడ్స్, వైరల్ ఈ అమ్మోర్లని ఇలాంటివన్నీ సమ్మర్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి లైట్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్, మటన్, ఎక్కువ గీ ఇలాంటివి తగ్గించి లైట్గా మజ్జిగ, పెరుగు, క్యూకంబరు, వెజిటబుల్స్ ఉంటాయి కదా, గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువ, క్యాలీఫ్లవర్, ఎక్కువ వాటర్ ఉండేవి, అంటే ఫ్రూట్స్లో ఎక్కువ వాటర్ ఉండేవి, ఆరెంజెస్, వాటర్ మెలన్ ఇలాంటివి తీసుకోవాలి. అలానే అన్సీజనల్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్ ఇంకా సీజన్ రాకుండానే వాళ్ళు ఇంజెక్షన్లు
వేసేసి దాన్ని వాటర్ మెలన్ని ఆల్రెడీ అమ్మేస్తున్నారు ఆల్రెడీ. అది దాని సీజన్లో తీసుకోవడం మంచిది. లేదంటే వాటి వల్ల కూడా దగ్గు, గుండెలో ప్లమ్ చేరే అవకాశాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిదండి. ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కూడా డీహైడ్రేషన్ అనేది ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ వార్నింగ్ సైన్స్, అంటే మీకు హీట్ స్ట్రోక్ తగిలింది అని తెలిపే వార్నింగ్ సైన్స్ మీరు తెలుసుకోవాలండి. ఎక్కువగా స్వెట్, అంటే చెమటలు బాగా పడతాయి. ఎప్పుడైనా వడదెబ్బ తగిలేటప్పుడు చెమటలు బాగా పడతాయి. అట్ ద సేమ్ టైం నాలుక చేదుగా, నాలుక ఎండుకుపోతున్నట్టు అనిపిస్తుంది. తలనొప్పి, తల తిరగడం అనేది ఒక సిమ్టమ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం. అందరూ అనుకుంటారు మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి కదా, బయట ఏదో ఫుడ్ తినడం వల్ల అయింది అనుకుంటారు. కానీ హీట్ స్ట్రోక్లో అది కూడా ఒక డేంజరస్ సిమ్టమ్ అనమాట. ఈ మోషన్స్, వామిటింగ్స్ 10-15 సార్లు, 10-15 సార్లు వామిటింగ్స్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మీకు కనబడ్డాయి అంటే మీకు వడదెబ్బ తగిలినట్టే. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మంచిది. మీకు అట్లా అనిపించేటప్పుడే కొంచెం ఓఆర్ఎస్లని, కొబ్బరి నీళ్ళు అని చెప్పి, ఫ్రూట్ జ్యూసెస్, ఆరెంజ్ జ్యూసెస్, మెలన్ జ్యూసెస్, కొన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ వాడడం వల్ల మనకి ఏంటంటే ఈ హీట్ స్ట్రోక్ అనేది మనకి రాకుండా మనకి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మీరు మధ్యాహ్నం పూట, అంటే 12 నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. ఏమైనా పనులు ఉంటే 12 లోపలే చూసుకోవాలి. ఈవెన్ మీరు జిమ్కి వెళ్ళాలన్నా కూడా మార్నింగ్ 6 o'clockకి వెళ్ళండి. 9-10 వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ 9లోగా అన్నీ ఫినిష్ అయిపోయి ఇంటికి వచ్చేసేయాలి. ఇలా మీరు మెయింటైన్ చేసుకుంటే ఈసారి వడదెబ్బ తగలకుండా మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం హీట్ అనేది పెరుగుతూనే వస్తుంది. ఈసారి అనే కాదు, నెక్స్ట్ టైం కూడా ఇంకా హీట్ పెరుగుతుంది. సో ఇవన్నీ మనం తట్టుకోవాలంటే కొంచెం ఇవి మన సైడ్ నుంచి అయితే ఇవి చేయాలి. మామూలుగా మనం ఎక్కువగా ఈ ట్రీస్ అవన్నీ పెంచుకోవడం వల్ల కూడా మనకి ఈ హీట్, ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుందండి. థ్యాంక్ యూ.